అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. ఈరోజు మనం అరకు చలి ఉత్సవాలు దగ్గరికి వచ్చేసాం. ఈ ఫెస్టివల్ రేరుగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మన అరకు కలెక్టర్ గారు ఈ ఫెస్టివల్ని నడిపిస్తున్నారు. ఇక్కడ ట్రైబల్ పీపుల్స్తో ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. ఈ ఫెస్టివల్ ఓన్లీ 3 days మాత్రమే జరుగుతుంది. కొన్ని స్టాల్స్ పెట్టారు. ఇక్కడ మంచి కళాకారులతో చేతితో వేసిన ఇవన్నీ క్లాత్స్ ఇవన్నీ అంట, కింద మ్యాట్స్ ఆ టైప్లో ఉన్నాయి. అన్నీ చేతితో వేశారంటే డిజైన్స్ అన్నీ మొత్తం ఒకసారి చూడండి. అలానే ఇలా బొట్లు ఉన్నాయి కదా, ఈ బొట్లు కూడా మొత్తం చేతితోనే డిజైన్ చేశారంట వీళ్ళంతా ఇక్కడ వాళ్ళు. అలానే మన చైనాతో శారీస్ కూడా ఇక్కడే ఉన్నాయి. ముసలైన మట్టి కొండ తయారు చేస్తున్నాడు విధానం ఒకసారి చూడండి. అలానే మన అరకు చలి ఫెస్టివల్ ఉంది కదా, ఆ ఫ్లాగ్ అనేది వీళ్ళు ఒక ఏరోప్లేన్తో గాల్లో ఎగిరేస్తున్నారు. ఒకసారి చూడండి. అక్కడ నేను జూమ్ చేసి మరి చూపిస్తున్నాను. అరకు ఫెస్టివల్ 2025 అని అలా ఉంది కదా ఫ్లాగ్, చూడండి. ఇక్కడ నుంచి అరకు చలి ఫెస్టివల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఎవరు మిస్ అవ్వకండి. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. అలానే ఫెస్టివల్ని ఆస్వాదించండి. ఫెస్టివల్ని ఎవరు మిస్ అవ్వకండి. ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తేనే కానీ మీకు మంచి కళాకారులు ఎంత నృత్యంతో డ్యాన్స్ వేశారు మీకు అర్థమైంది. చాలా అందాలు ఉన్నాయి, కానీ అందులో ఇలా మన స్టేజ్ ని ఒక రకంగా అండ్ మిమ్మల్ని అందరినీ కూడా ఆనందపరుస్తారు. చాలా రకాలు ఉన్నాయి. 18 రకాల దింసాలు ఆయన ప్రమోట్ చేసి ఉన్నారు. గుండిపెట్ట, పొత్తరుపెట్ట, అలాగే కోట్ దింసా, ఇలాగా ఎన్నో రకాలైన దింసా కార్యక్రమాలని మరి నిర్వహించున్నారు. ఎన్నో అవార్డులు పొందినారు. ఒక్కసారి కారణమైనటువంటి ముఖ్య వ్యక్తి గౌరవనీయులు శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారు ఐఏఎస్, వారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో స్వాగతాన్ని అందిద్దాం. హార్టీ వెల్కమ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనం వెనక్కి చూసారు, మరొకసారి కలర్ఫుల్ గా రెడీ అయ్యారు. అండ్ మరొక చక్కటి దింసాలోనే చాలా రకాలు ఉన్నాయి. మరొక రకాన్ని మన వేదిక మీద ప్రజెంట్ చేయబోతున్నారు కృష్ణమూర్తి గారు అండ్ బృందం. థ్యాంక్ యూ. కృష్ణమూర్తి గారి బృందం ప్రత్యేకమైన ఈ దింసా నృత్యాన్ని వేయబోతున్నారు. నెత్తి మీద కుండలు పెట్టుకుని ఉన్నారు. ఇది ఒక రకమైన దింసాలు. మొత్తం 18 రకాలు ఉన్నాయండి. కోట్ దింసా, కుందలి దింసా, వయ దింసా, చతురుకెళ్ళి, గుడ్డిపెట్ట, పొత్తరుపెట్ట. సో ఇవన్నీ కూడా వివిధ కార్యక్రమాల్లో వివిధ సందర్భాల్లో వేసే దింసా. ఈ రోజైతే కృష్ణమూర్తి గారి టీం ప్రత్యేకమైన మరి దింసా నృత్యాన్ని చేయబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానం పలుకుతాము. ఒక సగిడి
రెడీగా ఉన్నారు? కమాన్ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన లోకల్ టాలెంట్ ఇంకా ఇంకా ఎంకరేజ్ చేద్దాం.
ఎన్నో కొలుసులు పెట్టి రమ్మని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మని రమ్మని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మని బుట్టని నీ మధ్యని పుట్టి నీ శాస్త్రకులు పెట్టి నీ చింగిపోయి పెట్టి నీ ఎన్నో కొలుసులు పెట్టి తెచ్చుమని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చుమని తెచ్చుమని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చుమని నా తల్లి నా జీవబలిగా నా తల్లి నా జీవబలిగా కింద కుసుమిది మరి నేను ఈ పర్ఫార్మెన్స్ కి చప్పట్లు అడగలేదు ఉంటారు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చూస్తే ఎంత అమ్మాయి కూడా అనిపిస్తుంది. మరి మీరు ఎలా పిలుస్తారు? అమ్మాయి కూడా పిలుస్తారా? ఎలా పిలుస్తారో మీ ఇష్టం. అమ్మాయి కూడా కాదు, అతను ఒక అసాధ్యుడు. ఎస్ మేడం, ఈ మధ్యకాలంలో మంచి కాలిఫోర్నియా యూనివర్సిటీ డాక్టరేట్ పొందిన మా డాక్టర్ రాజమౌళి. పాటతో ఎంట్రీ ఉండాలి. మీకు పాట కావాలా? అయితే మ్యూజిక్ ఉండాలా? మ్యూజిక్ ఉన్నది ఇక్కడ మా వాళ్ళు మా రాజమౌళికి ఈ అరకు ఉత్సవాలు అక్కడ బారు చూడు పేరు చూడు మామ బారు చూడు బారు చూడు బారు చూడు పేరు చూడు మామ బారు చూడు దుఃఖ శనరు ముందు మామ తాగు బోతుల దొరే చూడు దుఃఖ శనరు ముందు మామ తాగు బోతుల దొరే చూడు తెల్ల తెల్ల కాసుల మామ కరిగనే చల్లని ఐసో ఉల్లసంగా తాగుడు కాదు మామ నిత్యమౌలా రాజు చూడు ఈ రోజు రెండో రోజు మళ్ళీ ఉత్సాహంగా చాలా అద్భుతంగా అట్టహాసంగా జరుగుతున్నటువంటి ఈ అరకు చలి ఉత్సవాలకు మరొక మారు మాకు ఆహ్వానాన్ని అందించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఫీవర్ గారికి, అలాగే మా విక్టరీ ఈవెంట్స్ ఎస్పీ గారికి, ఇక్కడ జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ
మా జబర్దస్త్ టీం తరపున నమస్కారం తెలియజేస్తూ ఇంకొకటి ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? నేను ఉన్నాను. అయితే పవర్ స్టార్ గారి పాట నీ తాగుబోతులో కావాలనిపిస్తుంది. నేను మా నాన్న బారులో గుమస్తా రోజు వెళ్ళి తాగేస్తా పైరు అయినా విసిరి అయినా డోంట్ చేయంట తుమ్మిస్తా పాతరుండే దున్నేస్తా సామాన్లన్నీ అమ్మేస్తా బాడీలోన చెమట కూడా మందు అయ్యేలా తాగేస్తా వెయ్యి 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 ఇంకా ఐసే వెయ్యి చెయ్యి కలిపేసే జనాల్లో తిరిగి పోవాలి ఏమైందో బాడీలో మా నాన్న బారులో గుమస్తా రోజు వెళ్ళి తాగిస్తా. ఒక్క నిమిషం, నాకు తెలిసి మీరు మంచినీళ్ళు అప్పుడప్పుడు తినము. ఒక్క నిమిషం, ఫోన్ వచ్చింది. సార్ కరెక్ట్ సార్ ఓకే సార్, ఇప్పుడే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అబ్బా అందరికీ శుభవార్త అండి. ఇప్పుడే మన ప్రియతమ మన అందరి ఈ కార్యక్రమాన్ని ముందుగా నడిపిస్తున్నటువంటి పెద్దల గౌరవనీయులు కలెక్టర్ గారే ఫోన్ చేశారు నాకు స్వయంగా. ఏమన్నారంటే ఇక్కడికి వచ్చిన బెస్ట్ కపుల్లో ఒక 3 జంటలను సెలెక్ట్ చేయండి, వాళ్ళకి కొన్ని ప్రశ్నలు అడగండి, అలా ఏ జంట కరెక్ట్ సమాధానం చెప్తుందో వాళ్ళకు 4 లక్షల రూపాయల బహుమతి ప్రకటిస్తారన్నారు. ఇప్పుడు ఆ బెస్ట్ కపుల్స్ మరి ఎవరు అవుతారు ఏమన్నా కొన్ని జంటలను పిలిచి నేను కొన్ని ప్రశ్నలు కలెక్టర్ గారు చెప్పిన ఆ ప్రశ్నలు వాళ్ళని అడుగుతాను. వాళ్ళు చెప్పిన సమాధానాలు కరెక్ట్ అయితే ఆ జంటకు పుష్ప ఆయన శ్రీవల్లి. ఏ శ్రీవల్లి ఇక్కడ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మంచి పండుగ ఉంది స్వామి. అవునా? నీకు విషయం తెలుసా? ఏంటి స్వామి? అసలు తగ్గేదే ఇక్కడ పెరిగేదేనే నిలబట్టాయని చెప్పారు చేయబట్టు. ఎంత ధైర్యం అండి నా స్థాయి నెత్తి మీద చేయి పెడతాను. సాగుకున్న సల్లగుండా కూర్చుంటే నాకు ప్రశ్న పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. సరే వైల్డ్ లేకపోతే మామూలు ఏదో ఒకటి మీరు ప్రశ్నలు అడిగితే మీరు సరైన సమాధానం చెప్తే అప్పుడు తెలుస్తుంది. ఓకే కూర్చోండి శ్రీవల్లి, కూర్చోమ్మా. చెప్పట్లో ప్రశ్న అడుగుతున్నాను. సూపర్. ఈ మొదటి ప్రశ్న అడుగుకోవాలని కదా, అడుగులే ప్రశ్న కావాలి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి అరకు ఫెస్టివల్లో ఇది చాలా అద్భుతమైనది. అరకు ట్రైబల్ పీపుల్స్తో మంచి డ్యాన్సులు అండ్ అలా తప్పిట్లు అసలు ధూమ్ చేసేసారు అసలు ఇక్కడ. ఈ ఫెస్టివల్ ఎప్పుడు రేరుగా జరుగుతూ ఉంటుంది. ఇలా 3 days ఫెస్టివల్ జరిగింది. నేను 3 days వచ్చాను. బట్ మీకు వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి నేను కొంచెం మీకు దగ్గరగానే కొంచెం తక్కువలోనే మీకు మంచిగా ఫెస్టివల్ ఎలా జరిగిందని చూపించాను. ఈ వీడియో ఇంటి దాకా చూడండి, చూస్తే కానీ మీకు అర్థం కాదు ఎలా చేశారు. అసలు మన జబర్దస్త్ వాళ్ళు వచ్చారు, అక్కడ మంచి కామెడీ సీన్స్ స్క్రిప్ట్ చేశారు, అసలు కేక్ నవ్విచ్చారు, అందరిని జనాలని అయితే ఎంటర్టైన్ చేశారు ఇక్కడ. అలానే మంచి ఎగ్జిబిషన్ పెట్టారు జనాలు ఎంటర్టైన్ చేయడానికి వీళ్ళు. ఇక్కడ ఒకటి చూడండి, అరకులో జరిగే ట్రైబల్ పీపుల్స్ ఎలా నివసిస్తారు, ఇక్కడ చలిమంట కానీ అసలు లైట్లు కానీ ఇక్కడ ఉన్న గుడిసెలు కానీ అసలు మంచిగా ఉన్నాయి ఇక్కడ అంతా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.